చదువుల కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థినుల పట్ల కండక్టర్ పరుషంగా ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ బస్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని షాద్నగర్ బస్ డిపో ముందు విద్యార్థినులు ధర్నాకు దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళలో ఆర్టీసీ బస్సు నడుస్తుంది. ఇదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థులు చదువు కోసం షాద్నగర్ ప్రాంతానికి వస్తుంటారు. అయితే విద్యార్థినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ పరుషంగా మాట్లాడుతూ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగ్లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైన బండ బూతులు తిట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపివేస్తున్నాడని వాపోయారు. ఈ రోజు సంఘం గ్రామానికి వచ్చిన బస్సులోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు షాద్నగర్ బస్ డిపో వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురి చేస్తున్న బస్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. నా పేరు ఇందు, నేను 9వ తరగతి చదువుతున్నాను. సంఘం నుండి వెడ్జల స్కూల్కి వస్తా. రోజు ఒకటి బస్సు స్పెషల్ సంఘం స్పెషల్ వస్తుంది. దాంట్లోనేమో కొండనగూడెం సంఘం వాళ్ళు మాత్రం వస్తాం షాద్నగర్ వెడ్జల స్కూల్కి. అయితే చిన్నప్పుడు ఆధార్ కార్డు ఉండే మాకు, దానికి ఆ నామినేషన్ చెప్పేదని ఒక అమ్మాయిని నీచ్గా తిట్టిండు. అయితే గాడులు కానీ పోతున్నావా, చదువుకొని పోతున్నావా అని అంటే ఒక అన్న అప్పుడే డబ్బులు తీసి ఇస్తుండు. అయితే నువ్వు ఎందుకు ఇస్తావు డబ్బులు, ఆమె పైసలు ఆమె కట్టాలి, నువ్వు ఎందుకు ఇస్తావని మళ్ళీ తిడతాను కానీ ఆ డబ్బులు తీసుకోలే. ఒక అక్కన అయితే నీచంగా మరి మీరు వదులుతుంటే మీరు ఏమన్నా అట్లా వదలని కానీ గబ్బుగా తిట్టిండు. అయితే ఇట్లా కండక్టర్ ఇట్లా తిట్టినందుకు దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సంఘం ఊరికెళ్ళే బస్సు కండక్టరు పిల్లల్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నట్టు పిల్లలు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నాము. ఇప్పుడు మా దృష్టికి కూడా ఇప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్తో కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా ఈరోజే చెప్పారని చెప్తున్నారు. సో వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నాము. ఫర్దర్గా ఆ కండక్టర్ని పిలిపించి అసలు జరిగిన విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే కనుక అది కనుక అలా ప్రవర్తిస్తే కండక్టర్ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా అందరినీ కూడా మేము రోజు గేట్ మీటింగ్లో చెప్తున్నాము, ఇట్లాంటి మర్యాద ప్రవర్తించాలని చెప్పేసి కండక్టర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇలాంటివి ఇంకా జరగకుండా కూడా మళ్ళీ ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పేసి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం కానీ ఒకరు ఇద్దరు అక్కడక్కడ వాళ్ళకున్న ప్రజల మీద ఒక్కొక్కరు నోరు జారటం అనేది జరుగుతుంది. అది మేము మా దృష్టికి రాగానే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయటము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటము అట్లాంటివి చేస్తున్నాము. ఇది కనుక మళ్ళీ ఆ కండక్టర్ని కూడా పిలిపిస్తున్నాము. ఇప్పుడు పిలిపించి ఆయన మీద చర్య తీసుకుంటాము.